హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు మంచి శుభవార్తతో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణం చేయలేకపోతున్న ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. చాలా కాలంగా ఈ పథకం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల విషయంలో శుభవార్తను ప్రకటించింది. ఇది గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా ఉపశమనం కలిగించే నిర్ణయం. ఈ పథకానికి సంబంధించిన కీలక ప్రకటనను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేశారు. ఒక వారం లోపల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15, 2024 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం అవడంతో అర్హులైన వారికి స్పష్టత రానుంది. 2 పడక గదుల ఇళ్ల పథకంపై కూడా మంత్రి గారు మాట్లాడుతూ అర్హులైన వారికి త్వరలో ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద ఎంతో మంది పేదలకు ఇల్లు లభించే అవకాశం ఉంది. దీనివల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా రేషన్ కార్డులు మరియు ఆరోగ్య కార్డుల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 2, 2024 కొత్త రేషన్ కార్డులు మరియు ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది. ప్రజలు చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలు ఈ కార్డులపై ఆధారపడి ఉంటాయి. ఆరోగ్య కార్డులు కూడా పంపిణీ చేయబడతాయి. ఇవి ప్రజలకు ఆరోగ్య సేవలు మరియు బీమా సౌకర్యాలను అందుబాటులో ఉంచుతాయి. గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద సొంత భూమి ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. భూమి లేని పేదలకు కూడా ఫ్లాట్లు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.